రాజేష్ గారు మనకి యుఎస్ లో ఉన్నా కూడా ఈ సొంత ఊరి మీద ప్రేమతో ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా మనకి ఎంతో మంది ఎన్నో కోట్లు సంపాదించినా కూడా పెట్టే మనసు కొంతమందికే ఉంటది. అలాంటి వ్యక్తుల్లో మనకి రాజేష్ గారు ఒకళ్ళు. ఈయన మనకి 13 రోజులుగా మన ఊర్లో ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్నారు. నిన్న కూడా మనకి మన ఊళ్ళో ఉన్న స్కూళ్ళల్లో ఉన్న మెరిట్ పిల్లలందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరినీ ఒక 60 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఆ స్పోర్ట్స్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో టాపర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా క్యాష్ అవార్డులు ఇచ్చి వాళ్ళందరినీ చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ముందు నేనున్నాను అంటూ వచ్చి ఆ ఊళ్ళో ఏ అవసరం వచ్చినా కూడా తను ముందుకు వస్తాడు. ఎప్పుడు కూడా ఆ లోకల్ లీడర్లు కానీ మన నాయకుల ఆశీస్సులతో తను ఈ కార్యక్రమాలను ఇంకా కొనసాగించాలని చెప్పి ఆశిస్తూ తను ఊరికి ఇంకా తన సొంత ఊరికి ఇంకా తన మమకారాన్ని తన గ్రాటిట్యూడ్ ఇంకా తెలుపుకుంటాడని చెప్పి ఆశిస్తూ తన జీవితంలో ఇంకా బాగా ఎదగాలని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఈ రోజున కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాట్రాలపల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని గణపతి వినాయకుడిని కాట్రాలపల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామమైనటువంటి కాట్రాలపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రాలపల్లి గ్రామంలో మరి సుమారు ₹1 కోటి దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు. తన తండ్రి గారు పుట్టినటువంటి గ్రామం కాట్రాలపల్లి. రాజేష్ కల్లేపల్లి గారు వారి తండ్రి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడితే వారు ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తూ మరి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా మరి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన డల్లాస్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. మరి ఆయన తన మాతృభూమి మీద ప్రేమతో కన్న ఊరు ఉన్న తల్లి అనేటువంటి నిదానంతో పుట్టిన గ్రామ ప్రజలే కాకుండా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా ఎక్కడో తెలంగాణలో ఖైరతాబాద్ బాలాపూర్ లో చూసేటువంటి వాళ్ళు ఇంత పెద్ద వినాయకుల్ని ఇంత పెద్ద సంబరాలు మన కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి వినాయక నవరాత్రులు తన సొంత ఖర్చుతో ఏ ఒక్కరి చందాతోనే కాకుండా తన సొంత ఖర్చుతో మరి ఎంత భారీ కార్యక్రమం చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వయసుకు చిన్నవారైన వారికి అభినందనలు శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.